బాబు పేరు దేవాంశ్. అయితే 3 సంవత్సరాలు పడినా కూడా మాటలు రాలేదు బాబు. నేను బాబా గారికి ఏం సంకల్పం చేశాను, బాబా ఇందరూ మహాత్ములు మాటలు మూడవారికి కూడా మీరు మాటలను ప్రసాదిస్తున్నారు, మరి అది నిజమైతే ముందు పూర్వ మహాత్ములే మీరు కూడా ఇది ఈ బాబుకు మాటలు రావాలి. బాబుకు మాటలు అందరూ అంటున్నారు మాటలు వస్తలేవు, గంటెక్కి లేకపోతే ఏదన్నా రాజేశ్వర స్థానంలో కూడా ఏదన్నా అన్ని చెప్తే నేను ఒకటే అన్నా, మనకు బాబా ఉన్నారు, మనకు బాబాను సద్గురువును నమ్ముకున్నాము, బాబానే మాటలు ఇస్తారు, నువ్వు ఓపికపడతాను మా రమ్య కూడా చెప్పిన. అయితే అదే సంవత్సరంలో బాబా 1 ఇయర్ లోపల బాబాకు ఈ బాబుకు మాటలు వచ్చింది. చాలా భయపడినాం మేము, మాటలు వస్తాయా రావా, మాటలు వస్తాయా రావా, 8 సార్లు అడిగినా కూడా వస్తాయి, బాబా ఇస్తారు. మనం శ్రద్ధ విశ్వాసాలతో బాబాను నమ్మాలి, ధ్యానం చేసినతో బాబుకి ఇప్పుడు స్పష్టంగా 1 ఇయర్ నుండి మాటలు అన్ని పదాలు వాక్యాలు అన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఇదంతా బాబా కృపనే. ఎందుకంటే మేము ప్రత్యక్షంగా మేము ఇందులో ఎటువంటి కల్పితాలు లేవు, మాకు అయిన అనుభవాలే మేము ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇలా 1, 2 ఇక్కడ మేము చెప్పగలుగుతున్నాం, కానీ ఇంకా లాభో అనుభవాలు ఉన్నాయి అందరికీ. మేము అంత వివరించలేదు, కానీ ఈ 1-2 అనుభవాలు మాత్రం చెప్తున్నాం. ప్రత్యక్షంగా ఇక్కడనే ఉన్నారు ఈ బాబులు. జై గురు. మరి ఇక్కడ నిర్మల్ ధ్యాన కేంద్రానికి బాబా గారి స్వహస్తాల స్థాపించబడిన ఈ ధ్యాన కేంద్ర వార్షికోత్సవానికి మీరు హాజరైన ఒకరు. మరి మీరు ఆ కార్యక్రమంలో మీరు వచ్చిందని చెప్తున్నారు కదా, మరి ఏం మీరు అనుకున్నారు ఇక్కడ ప్రోగ్రాంలో? हम कार्यक्रम में आए और उनके बच्ची को संतान नहीं, तो बच्ची का नाम वैशाली। कितने साल हो गए? 10 साल। 10 साल हो गए। हाँ, तो संतान नहीं होता? नहीं, 10 साल के संतान नहीं बोल के यहाँ कार्यक्रम में आए, वार्षिक उत्सव आए तो हम अंदर दर्शन के लिए आए, बाबा के दर्शन के लिए वो आए दाम पर गंगा, वो लेके हम गोद में डाले, उसके गोद में डाले, हमारे घर में झूला झूलने दो, हम तुम्हारे दरबार में झूला 5 तोले का झूला उनको बोले। हाँ बाबा 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 प्रार्थना करो बोले। हाँ, वही पंडु खाते। हाँ उसके गोद में डाले। अगले साल झूला 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 हमारा 1 साल में हो गया संतान बच्चा। हाँ बच्चा हो गया, 1 साल हो गया। तुम्हारा नाम? वैशाली। वैशाली। తెలుగు సార్ वैशाली। नवरात्रि। ఎన్ని సంవత్సరాలైంది? 10 years అయింది మేడం మ్యారేజ్ 10 years అయింది. 10 years నుండి సంతానం లేదు. 7 years లో ఇక్కడ వచ్చినాం మేము. 7 years కి ఇక్కడికి వచ్చింది. వార్షికోత్సవం ఉండే బాబా ధ్యాన కేంద్రానికి వచ్చింది. అప్పుడు బాబా గారు వచ్చిందా? వచ్చిందా? ఇదే ఇక మందులు కలిసి వచ్చినాం ఇక్కడ. ఎంతమంది వచ్చింది? 10 years 10 మంది వచ్చినా. అయితే అక్కడ దర్శనం చేసుకున్నాం, ప్రవచనం ఇది బాగా స్పష్టం చేసిన జాంపల్ ఉంది. అయితే మాటికి అది ఆలోచన వచ్చింది అన్నది. 10 years అయింది, లేదు బాధపడుతున్నది, హాస్పిటల్ చూసుకున్నాము. అయితే ఆమె అన్నది చెప్పింది ఆలోచిస్తున్నాను. అయితే అప్పటి నుంచి నాకు అయితే నేను ఇది బాగా స్వసాలు ఇది నీకు మంచిగా ఇలా ఉండుకుంటూ అన్నది. రాబోతుందిగా. అయితే 2 years అయింది మా బాబు లాక్డౌన్ ఉండే కదా, కరోనా వచ్చిందా? రాలేదు. అది ఇప్పుడు టైం దొరికింది మాకు రావడం. మీకు బాబా తెప్పించింది రావాలేదు. సంతోషం. ఇలా మీరు సంకల్పం చేయడము, ఆ సంకల్పంలో ఈ అక్కయ్య ద్వారా మీకు పండు బాబాది ప్రసాదం దొరకడం, ఇది మీకు చాలా అదృష్టం అండి. అదృష్టమే. ఇప్పుడు ఎందరో ఎన్నో హాస్పిటల్ ఎదురించుకుంటున్నారు, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టినా కూడా వాళ్ళకు ఇది కానీ బాబా సద్గురు యొక్క కృపతో మీకు సంతానం బాబు మీకు సంతోషంతో చెప్పడం జరుగుతుంది. అయితే ఇట్లా ఎన్నో
వేల మందికి కూడా బాబాగారి కృపతో స్వప్నంలో కూడా బాబాగారు పుష్పం ఇవ్వడం జరిగింది. వాళ్ళకు పండు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. పండు పుష్పం బాబా చేతిగా స్వప్నాలలోనే, నిజంగా కాదు, ప్రత్యక్షంగా బాబాని ఏమి ఇవ్వరు ఎవరికి. ప్రత్యక్షంగా కూడా నేను ఇస్తున్నా నీకు అయితే నేను బాబా నోతో ఎప్పుడు చెప్పలేదు. అయితే స్వప్నాలలో కానీ వాళ్ళ భక్తుల ద్వారా కానీ వాళ్ళు పండ్లు కానీ పుష్పం కానీ బాబా చేతితో ఇచ్చిన ఏవైనా ఉంటే వాళ్ళు ఆ ప్రసాదాన్ని దైవ ప్రసాదంగా భావించి దాన్ని తిని నుంచో వాళ్ళకు సంవత్సరంలోనే వారికి సంతానం 10 ఏళ్ళైనా కూడా కానీ వారికి కూడా సంతానం కావడం జరిగింది. ఇది అదృష్టమే, భాగ్యవంతులమే మనము. అంటే దైవం ఎక్కడో లేడు, సద్గురువే ప్రత్యక్షంగా భగవంతుడి రూపంలో మనకు ఇక్కడ అందరిపై కృపావర్షాన్ని కురిపిస్తున్నాడు. బాబా గారి స్వస్థాలచే 18 ఏళ్ళు 20 ఏళ్ళ నుండి ధ్యాన కేంద్రాలు 250కి పైగా ధ్యాన కేంద్రాలు వెలిసినవి. ఎక్కడెక్కడైతే బాబా గారి స్వస్థాల ద్వారా ధ్యాన కేంద్రాలు వెలిసినాయో అక్కడక్కడ భక్తులకు వారి వారి కల్పవృక్షం కామధేనువులాగా వారి సంకల్పము కోరికలు నెరవేరుతున్నాయి. ఎలాగంటే ఇది అందరూ అనుకోవచ్చు, మొక్కులు లోపలనే వాళ్ళు ధ్యానం చేస్తున్నారు. బాబా గారిని నమ్మి శ్రద్ధ విశ్వాసాలతో బాబా గారిని నమ్మి వారు డైలీ రోజు ఉదయం సాయంత్రం ధ్యాన సాధన చేయడం వల్ల వారి అంత కోరికలు వారికి తీరడం సఫలం కావడం జరుగుతుంది. కాబట్టి భక్తులు ఎంతో సంతోషాలతో పాట్నాపురం కేంద్రంలో కానీ బాబా గారిని స్థాపించిన ధ్యాన కేంద్రాల్లో కానీ నిత్యం వారు జీవితంలో సుఖము శాంతి పొందుతూ వారు నిత్యం ధ్యానం చేస్తూ ఇతరులకు ఈ ధ్యాన మార్గాన్ని బోధిస్తున్నారు. ఇది సంతోషం. ఇంకా ఎన్నో అనుభవాలు ఉన్నాయి, కానీ ఈ ఒక్క అనుభవం వాళ్ళ ద్వారా మేము ఇక్కడ ఉదాహరణగా తెలపడం జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ నేను నమస్కరిస్తూ జై గురు. జై గురు. ఈ మామిడి ఇద్దరికి ఇక్కడ నిలబెట్టండి. చూపించండి. तुम्ही तिकडून बरोबर మేడం మేడం ఊరు పేరు అడగండి. ఊరు అడగండి, మీరు ఇంకోసారి అడగండి అడ్రస్. ఏ ఊరు నుంచి వచ్చారు? మీ పేరు? వైశాలి. ఏ ఊరు? ఇంద్రవేణి. మీకు సురేష్ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు? 10 years. 10 years. 10 years తర్వాత సంతానం కాదు. 10 years మరి 10 years తర్వాత నిర్మల్ ధ్యాన కేంద్రానికి బాబా గారు వస్తున్నారని తెలియడంతో మీరు భక్తులందరూ కలిసి నిర్మల్కు వచ్చారని చెప్తున్నారు కదా. అయితే మరి ఇక్కడ మీకు ఎటువంటి అనుభవం కలిగింది అది మీరు చెప్పండి. నాకు 10 years నుంచి సంతానం లేదు. మా ఊరు వెళ్ళి నా పేరు వైశాలి. భర్త పేరు సురేష్. సురేష్. ఊరు పేరు ఇంద్రలింగా. ఇంద్రవేణి. ఇక్కడ వార్షికోత్సవం ఉంది కదా, అయితే దర్శనం అయిపోయింది, ప్రవచనం అయిపోయింది. మా తోటి వచ్చిన మా ఆంటీ లేదా దర్శనం అయిన కూడా బాగా స్పర్శ చేసిన పండు ఇచ్చింది నాకు తినడానికి. అది ప్రతిఫలంతో నాకు ఫలం దొరుకుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. आता जे गुरु म्हणले आता तुकाराम बाबाला जे समजा चैतन्य स्वामी नामगर दिला स्वप्नामध्ये, आज आपल्या इथे स्वप्नातले किती लाखो अनुभव होतात. आता मी सांगू नये, पण सांगावंच लागते. आता किंवा आपली बढाई करू नये, पण प्रसंगामुळे करावी लागते.
स्वप्नात याला झालं, तुकाराम बाबाला झालं, मला देखील स्वप्नातच झालं. आणि आता पतंजलीमध्ये काही लोक म्हणते की बाबाला गुरु केला नाही. हो सत्य आहे, गुरु केला नाही. पण पतंजली एक पुस्तक आहे, पतंजली रहस्य मानसशास्त्र. त्या पतंजली ऋषीने ठेवलं गुरु शिष्याबद्दल की म्हणला तुम्ही गुरु हुडकू नका, गुरु हुडकू नका, गुरु हुडकायची गरज नाही, गुरु तुमच्या घरी येते. आता इथं मग कसं येते? शास्त्र वाचा, वडिलांचे मर्यादा पालन करा आणि लहान मोठ्याची ओळख करून तुम्ही घरी राहा. आणि नंतर त्याने शिलांत दिलं अशानं होत नाही, तुमची शंका जाणार नाही. आंब्याचं उदाहरण दिलं की पहा मला तुमच्या वावरामध्ये आंब्याचं झाड आहे, त्या झाडाला आंबे लागतात आणि पिकते वेळेस ते आंबे पिकले की त्या पक्षाला ज्ञान असते. तो पक्षी येऊन त्या झाडाला फिरून तो पिकलेले आंबे तो खाऊन जाते. तसं म्हणला तुम्ही आंब्यासारखं पिका, म्हणजे कोठूनही त्या पक्षासारखा गुरु येऊन सणी.
సద్గురు శరణం. సదా మీ సేవలో శ్రీమతి జి కమలా ఈశ్వర్. ధన్యవాదాలు.